కర్నూలు జిల్లా కొడుమూరులో ఇటీవల ఇసుక తవ్వకాల విషయంలో వివాదం నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలపై కలెక్టర్కు ఫిర్యాదు రావడంతో విచారణకు ఆదేశించింది. ఇటీవల కృష్ణాపురం హంద్రీ తీరం నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు హంద్రీ నది ఇసుక కాదని పట్టా భూముల్లోని ఇసుకను తరలిస్తున్నామని వితండవాదం చేశారు. దీంతో రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇసుక తవ్వకాలపై విచారణ చేయాలని కలెక్టర్ కోరారు. రంగంలోకి దిగిన అధికారులు అవి పట్టా భూములు కావని హంద్రీ పోరంబోకు భూములుగా గుర్తించారు. ఇసుక తవ్వకాలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సచివాలయ సిబ్బంది పోలీసులతో పహారా ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కోడుమూరు మండలం హంద్రీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక రవాణాపై పోలీసు, రెవెన్యూ, మైనింగ్ వాళ్ళతో కలిసి ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తిస్థాయి విచారణ వేదికను తహసీల్దార్ కలెక్టర్ గారికి పంపిస్తాము. అదేవిధంగా ఇకపై ఇక్కడ ఎటువంటి మైనింగ్ జరగకుండా 24/7 సచివాలయ సిబ్బందితోనూ పోలీసు వారితోనూ కాపలా ఉంచి మైనింగ్ జరగకుండా చూసుకుంటాం.